అమ్మ అమ్మ ఎలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, అసలు ఎలా ఉందంటారు? మాకైతే ఏ పథకాలు రాలేదు ఇంతవరకు. మా చేతిలో ఒక్క చిల్లిగా కూడా లేవు. ఆయన ఉన్నప్పుడైతే అన్నీ మా ఇంటి దాకా వచ్చాయి. కానీ ఆయన చీటింగ్ చేసి మరి గెలిచారు కదా, పరిపాలన అలాగే ఉంటుంది. ఇంకా అసలు ఏమనుకుంటున్నారు జనాలు అందరూ ఇప్పుడు చూస్తున్నారు? అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఏదో కింగ్ అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం లేదు, డొల్ల అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది. ఇంకో 2 ఇయర్స్ ఆగితే ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ మొదలైంది. ఈసారి పాతాళంలో దాకా తొక్కేస్తారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి పార్టీ జెండా ఎత్తే అవకాశమే లేదు. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. చూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ మధ్యన 2.0 చూపిస్తా ఉంటున్నారు. అసలు ఎందుకని చూపిస్తాడు, ఆయన పరిపాలన అలా ఉంటది. ఎందుకనంటే అసలు ఆ విధంగా మాట్లాడే కారణం ఏంటంటే వాళ్ళు జనానికి మంచి చేస్తే ఎవరు వాళ్ళని ఏమనరండి. వాళ్ళు చేసే అరాచకాలు అలా ఉన్నాయి. మాకు ఫ్రీగా కరెంట్ ఇంటికి వచ్చేది అయితే మా చేతే ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇంటి పన్ను అంట. అవసరమా వాళ్ళకి? అవసరమా? వేసే డబ్బులు ఏవో వేయకపోయినా పర్లేదు, మా దగ్గర మాత్రం నూక్కోవద్దు. మేము అసలే పేదవాళ్ళం. పని చేస్తేనే మా కూటి గడిచింది. చదువు లేదు, ఫీజులు కట్టుకోవాలా లేకపోతే వాళ్ళ కరెంటు బిల్లులు అవన్నీ కట్టుకోవాలన్నా. చూస్తారు రైతులకు ఎలా ఉంటే గిట్టుబాటు ధరలు రైతులకి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షం ఉంటారు. అన్ని ఎత్తుకోవడమే, ఏం లేదు. ఇప్పుడు ఆయన వస్తారు, 2 కళ్ళు చాలా వాడు జనాల్ని చూడడానికి. ఏముండదు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కి ఇంకా మన జెండానే ఎగురుతూనే ఉంటది. ఇంకా వాళ్ళ జెండా ఎత్తుకోదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఒకటి కూడా రాని. ఆయనకు అసలు పార్టీయే లేదండి. ఆయనకు అసలు ఏం లేదు. వచ్చాడు, ఆయనకి చల్లడు కాబట్టి వచ్చి ఈయనతో చేతులు కలిపాడు. అటు ఇటు ఈయన ఎలక్షన్ ఎలాగో గెలుస్తానని చెప్పేసి లండన్ వెళ్ళాడు. ఇంకా స్టూడెంట్స్ని పెట్టి వాళ్ళు చేశారు అలాగా. ప్రజలేసిన ఓట్లన్నీ రోడ్ల మీద పడేశారు. చూస్తారు మీలా చాలా మంది మీద ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక చాలా మంది మహిళల మీద అరాచకాలు సృష్టించడం కానీ హత్యలు చేయడం కానీ చూస్తున్నారు.